వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల కొత్తపల్లి గ్రామంలో భక్తి శ్రద్ధలతో హోమాలు, కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన గ్రామస్తులు తాతిరెడ్డి తులసిరెడ్డి దంపతులు. నంద్యాల నిరుద్యోగుల కోసం 16వ తేదీ పాలిటెక్నిక్ కాలేజీలో మెగా జాబ్ మేళా. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్. రాబిస్ వ్యాధి ఎక్కువ శాతం కుక్క కాటు వల్లే వస్తుంది. పెంపుడు కుక్కలను ARV వ్యాక్సిన్లను వేయించాలి. పశు వైద్య శాఖ అధికారి సుబ్బారెడ్డి వెల్లడి. వక్ఫ్ బోర్డు సవరణ 2025 నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసనగా 25వ తేదీ చెయ్యి కలుపుదాం, అందరూ తలరండి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు. నంద్యాలలో ధర్మకర్తల మండలి సభ్యుల నియామకానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయ శాఖ అధికారి వేణునాథ్ రెడ్డి వెల్లడి. నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా కర్షకులు ఐక్యమై పోరాటాలు ఉధృతం చేయాలి CPM. తను పెంచుకునే కోడికి జ్వరం రావడంతో ఆగమేఘాలుగా హాస్పిటల్కు వైద్య పరీక్షలు చేయించిన నాయక్. నంద్యాల పట్టణంలో అనుమతి లేకుండా అక్రమంగా భవనాలు నిర్మిస్తున్న వారికి నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం వార్షికోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ, పాత చెన్నకేశవ దేవాలయం జీర్ణోద్ధరణ, గ్రామ ముఖద్వారం వద్ద అభనాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలోని అందరి సహకారంతో జరుగుతున్న కార్యక్రమం ప్రతి ఇంటా బంధువులతో కలకలలాడుతోంది. AP మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, గ్రామంలో అందరి సహకారంతో కన్నుల పండుగగా సాగుతుంది. సుధీంద్ర ఆచార్యులు, ప్రసన్న కుమార్, సోమశేఖర్ శర్మ మిత్ర బృందంతో పూజలు నిర్వహిస్తున్నారు. నమో నమః యజ్ఞేశాచ్యుత గోవింద మాధవ అనంత కేశవ జనతాకం సంగృహ్ణామి కాలచారత్తిన సదాభవతి సంవత్సరమేవ వరందే మహం దేవవతి గోద్ధైపుణ్యాః గోద్ధమేవ పుష్పం తవాధ్యావాస్మాం భవతి. సోమశేఖర్ సార్
నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యందు జాన్సన్స్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఫాదర్ జాన్ దేవదాస్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్, జాన్సన్ గ్రూప్ అధినేత ఫాదర్ జాన్ దేవదాస్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ శుక్రవారం 24 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డిగ్రీ, పీజీ వాళ్లకు తగిన అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. నమస్కారం అండి. మన పాలిటెక్నిక్ కళాశాలలో మామూలుగా ఎప్పటి కూడా డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్రాంగణ నియామకాలు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే అప్పుడప్పుడు జాబ్ మేళాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈసారి జాన్సన్స్ గ్రూప్ వాళ్ళ సౌజన్యంతో ఇదే కాలేజీ ప్రాంగణంలో మొత్తం అందరికీ కలిపి అంటే టెక్నికల్ సైడు ఐటీఐ కానివ్వండి, డిప్లొమా ఇంజనీరింగ్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఎంటెక్ వాళ్ళ కోసం, అలాగే ఏదైనా డిగ్రీ కోసము, అలాగే డిప్లొమా ఫార్మసీ కానివ్వండి, అండర్ గ్రాడ్యుయేట్ ఫార్మసీ కానీ వాళ్ళ కోసం కానీ జాబ్స్ కోసం ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. జాన్సన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఫాదర్ దేవదాస్ గారు చొరవతోటి ఇక్కడ ప్రాంగణ నియామకాలు జరపబడతాయండి. దానిలో దాదాపుగా 24 కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి. దీనిలో 2000 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దీనిలో ఇందాక చెప్పిన వాళ్ళందరూ కూడా దీనిలో పాల్గొని దానిలో అవకాశాన్ని చేజిక్కించుకుంటారని చెప్పేసి, సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి తగినట్లుగా 16వ తేదీన ఇక్కడ అరేంజ్మెంట్లు అన్నీ జరుగుతాయి. 16వ తేదీన ఉదయం 10 గంటలకి చేరుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వారి సత్తా చూయించుకొని తగిన జాబులు పొందగలుగుతారని ఆశిస్తున్నాము. దీనిలో మరిన్ని వివరాలు మన దేవదాస్ గారు మీకు అందిస్తారండి. నమస్తేనండి, నేను ఫాదర్ జాన్ దేవదాస్ జాన్సన్స్ గ్రూప్ తరఫున మాట్లాడుతున్నాను. పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంగణంలో ప్రిన్సిపల్ గారి యొక్క సహకారంతో జాన్సన్స్ గ్రూప్ మెగా జాబ్ మేళా నిర్వహించబోతూ ఉన్నాం. ఇది శుక్రవారం రోజున అనగా మే 16వ తారీఖున ఈ జాబ్ మేళా నిర్వహించబోతూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 24 కంపెనీలు వారి హెచ్ఆర్స్ ఇక్కడికి రాబోతూ ఉన్నారు.
దాదాపుగా 2000కు పైగా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా ఈ కంపెనీస్ వారు ముందుగానే సమాచారం అందజేసి ఉన్నారు. ఇదే తరుణంలో ఈ జాబ్ మేళ నిర్వహించి అంతటితో వదిలివేయకుండా తదనంతరము కూడా, అంటే ఇప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా వారికి తప్పకుండా ఆ పలానా కంపెనీలో సరైనటువంటి అవకాశం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఫాలో అప్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ సంఘ సేవలో భాగంగా జాన్సన్స్ గ్రూప్ వారు మరి ప్రిన్సిపల్ సార్ గారిని, శ్రీనివాస్ ప్రసాద్ సార్ గారిని మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు తప్పకుండా మా వంతుగా చేయవలసినటువంటి సహకారాన్ని చేస్తామని చెప్పి వారు భరోసా ఇచ్చారు. మరి వారి యొక్క సహకారంతో ఈ క్యాంపస్లో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ వచ్చేటువంటి కంపెనీలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నుంచి పలు ప్రాంతాల నుండి వస్తూ ఉన్నారు. వారికి కూడా తగినటువంటి అకామిడేషన్ ఏర్పాట్లు అరేంజ్ చేయడం జరిగి ఉంది. ఇవన్నీ కూడా నిరుద్యోగ యువత సరైనటువంటి విధంగా ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రాంగణానికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా ఏర్పాట్లు పరిపూర్తిగా చేసి ఉన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను. ఆ రోజు 16వ తారీఖున 9:30 ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఆ సమయానికి మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. దానికి ముందే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. నంద్యాల పశువు శాఖ జిల్లా అధికారి డాక్టర్ సుబ్బారెడ్డి విలేకరి సమావేశంలో మాట్లాడుతూ వైద్య నిపుణులు రాబిస్ వ్యాధి ఎక్కువ శాతం కుక్క కాటు వల్లే వస్తుంది. పెంపుడు కుక్కలకు ఏఆర్వి వ్యాక్సిన్లు వేయించాలి. కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కరిచిన వెంటనే 15 నిమిషాల నుంచి 25 నిమిషాల పాటు సబ్బుతో కడగాలి. కుక్క కాటు గాయాలపైన పసుపు, కాఫీ పొడి వంటి వాటిని వేయకూడదు. కుట్లు కట్టకూడదు. వైద్యులను వెంటనే సంప్రదించాలి. ఎక్కువ భాగం గాయం అయితే సీరం ఇంజెక్షన్ ఇచ్చి కుట్లు వేస్తారు. కుక్కలు సాధారణంగా పశువులను కరుస్తూ ఉంటాయి. ఆ పశువుల నోటి వెంబడి జాలువారే లాలాజలంతో కూడా రాబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. పాలిచ్చే ఆవులు, గేదెలను కుక్క కాటు వేస్తే పాలు తీయకూడదు, తాగకూడదు. వాటికి కూడా ఏఆర్వి ఇంజెక్షన్లు ఇప్పించాలి. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఆటలకు వీధుల్లోకి వెళుతూ ఉంటారు. కుక్కలు ఉండే ప్రాంతాలకు వెళ్లనీయకుండా జాగ్రత్త పడాలి, తీసుకోవాలని తెలిపారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ఈ వేసవి కాలంలో ముఖ్యంగా వీధి కుక్కలలో వచ్చే వ్యాధులలో ఈ ర్యాబిస్ వ్యాధి అనేది ముఖ్యమైన వ్యాధి. ఈ వ్యాధి వల్ల మనుషులకు కూడా కుక్క కాటు వల్ల వ్యాప్తి చెందేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ వేసవి కాలంలో కుక్కలలో ఈ ర్యాబిస్ వ్యాధి ఎక్కువగా ఎందుకు వస్తుందంటే సరైన ఆహారం దొరక్క వాటి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి ర్యాబిస్ లక్షణాలు కనిపించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలు ఎవరైనా కుక్కలు ఎదురుపడితే వాటి దగ్గర పరిగెత్తడం కానీ లేకుంటే వాటిని రాయి తీసుకొని కొట్టడం కానీ చేయవద్దు. ఎందుకంటే ఇవి మనం పరిగెత్తినప్పుడు కానీ రాయితో కొట్టినప్పుడు కానీ అవి అగ్రెసివ్గా ఉంటాయి. కాబట్టి మనకు కాటేసేదానికి ఆస్కారం ఉంది. ఈ ర్యాబిస్ అనేది చాలా ప్రాణాంతకరమైన వ్యాధి. కాబట్టి ఈ వీధి కుక్కలకు కానీ లేకుంటే పెంపుడు జంతువులకు అంటే పెంపుడు కుక్కలు కానీ పిల్లులకు కానీ రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి ర్యాబిస్ వ్యాక్సిన్ వేసినట్లయితే. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నంద్యాల జిల్లా కన్వీనర్ మరియు షంఘల్ ఉలేమా ఇమాన్ములా సంఘం అధ్యక్షులు మౌలానా అబ్దుల్లా రసాది గారి అధ్యక్షతన స్థానిక డబ్రా మసీద్ నందు జరిగిన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ నెల 25వ తేదీన మానవహారాన్ని నిర్మించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ అన్ని సిటీలలోనూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలియజేశారు. కాబట్టి అందరూ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అవగాహన సదస్సులో గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్ అబ్దుల్ సమద్ మరియు
ట్రెజరర్ ఆడిటర్ బాషా, సిఓ కన్వీనర్ మస్తాన్, ఆలగడ్డ జేఏసీ అధ్యక్షులు బీర్వే వాలే బాషా, సిరివెల్ల ముస్లిం జేఏసీ అధ్యక్షులు ఫారూక్, మౌలాలా హుస్సేన్, మౌలాలా ఇంద్రీస్, సిపిఐ సీనియర్ కామ్రేడ్ సలాం ఖాన్, కౌన్సిలర్ సలముల్లా, కౌన్సిలర్ తమీం, కౌన్సిలర్ ఎస్డిపిఐ ఐజాజ్ హుస్సేన్, ఇన్ఫాస్ బాజా ఫక్రుద్దీన్ మొదలగు వారు పాల్గొన్నారు. ప్రజలందరికీ అస్సలాము అలైకుం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు షంషుల్ ఉలేమా అనగా ఇమాముల సంఘము ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇక్కడ దబరా మసీదులో నిర్వహించాము. ముఖ్యంగా మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు చెప్పొచ్చేది ఏమంటే, ఏదైతే మనకు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశారో అది చాలా అన్యాయంగా దురదృష్టకరంగా ముస్లింలకు పక్షపాతం చూపిస్తూ వాళ్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా అనేక రకాలుగా మేము మా నిరసనను వ్యక్తపరుస్తున్నాము. అందులో భాగంగా 25వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల వరకు ఆత్మకూరు బస్టాండ్ నుంచి ఇక్కడ సంజీవ్ నగర్ గేట్ వరకు, సంజీవ్ నగర్ గేట్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ సర్కిల్ వరకు, మళ్ళీ ఈ నంద్యాల మున్సిపాలిటీ నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు, అదేవిధంగా శ్రీనివాసనగర్ సర్కిల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం ఉండే చోటు నుంచి నూనెపల్లె వరకు ఒక కంటిన్యూగా మానవహారంగా ఏర్పడాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ఆ తర్వాత లౌకికవాదులు, అన్ని పార్టీల వాళ్ళు, ఆ తర్వాత రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే వాళ్ళందరూ మాతో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. ఇవ్వలేదు అటువంటి పార్టీని నమ్మి మేము ఈ రోజు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని మా కోసం తెస్తారంటే ఎవరు నమ్ముతారు? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. ఇదైతే ఈ వక్ఫ్ సవరణ చట్టానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు స్థానిక జేఏసీల ఆధ్వర్యంలో ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో వాటన్నింటికి ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా ఎస్డిపి తరఫున మేము కూడా దీనికి మద్దతు ఇస్తున్నాము. ఏదైతే రేపు ఆదివారము 25వ తేదీ జరగబోయే ఒక చైన్ సిస్టమ్ ఉందో, అందరం కలిసి నిలబడి చైన్ గా మానవహారంగా నిలబడి మా యొక్క శాంతియుత నిరసన తెలియజేయాలో దానికి ప్రజలందరూ మద్దతు ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తి, రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి రేపు ఆదివారం అనగా 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 2:30 గంటల వరకు ఒక అర్ధ గంట సమయము ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసనను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. దాని యొక్క మానవహారం ఏర్పడే స్థలాలను మరియు దాని చైన్ కూడా మేము సోషల్ మీడియా ద్వారా మరియు మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి రేపు 25వ తేదీ ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చి మధ్యాహ్నం 2 నుండి 2:30 గంటల వరకు ఒక అర్ధ గంట సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా అందరం నిలబడి ఉన్నామనే మెసేజ్ ను మనమందరం పబ్లిక్ లో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. జై భారత్, జై భీమ్. నంద్యాలలోని మూలకంఠంలో వెలిసిన భీమేశ్వర స్వామి దేవస్థానం, అయ్యలూరు గ్రామంలో వెలిసిన నీలకంఠేశ్వర, కోదండ రామస్వామి దేవస్థానాలకు నూతన ధర్మకర్తల మండలి సభ్యులు నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆలయాల ఈవో వేణునాథర్ రెడ్డి తెలిపారు. ఒక్కొక్క దేవస్థానానికి 9 మంది సభ్యులు మించకుండా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీన సాయంత్రం 5 గంటలలోగా జిల్లా దేవాదాయ శాఖ అధికారి, దేవాదాయ శాఖ రైతు నగరం నంద్యాల వారి కార్యాలయానికి పంపించాలన్నారు. దేవాదాయ శాఖ నంద్యాల జిల్లాలోని దేవాదాయ శాఖ పరిధిలో గల ప్రముఖ దేవాలయాలకు దేవస్థానం ధర్మకర్తలమనే నోటిఫికేషన్ రాజశ్రీ కమిషనర్ గారు 9వ తేదీన విడుదల చేసినారు. ఆ మేరకు మేము ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఆసక్తి గల వారు మేము ప్రకటించిన నోటిఫికేషన్లో కనిపించిన దేవస్థానంలకు 9 మంది దరఖాస్తు చేసుకోవచ్చును. కాబట్టి ఈ దరఖాస్తు ఫారంను పూర్తి చేసి 25 కానీ 26 తేదీ లోపల జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయం రైతునగర్ నందు అందజేయవలసిందిగా జిల్లా ప్రజలకందరికీ తెలియజేస్తున్నాము. ప్రముఖంగా నంద్యాల టౌన్ ప్రాంతంలో ఐలూరు గ్రామంలో నీలకంఠేశ్వర కోదండరామ స్వామి దేవస్థానం, అలాగే నంద్యాల టౌన్లోని భీమలింగేశ్వర స్వామి దేవస్థానం మూలమఠంకు, పదమందేశ్వర స్వామి దేవస్థానం చామకాల దగ్గర,
ఈ దేవాలయాలకు నోటిఫికేషన్ జారీ చేసిన టౌన్ ప్రాంతంలో. కాబట్టి ఎవరైనా ఆసక్తి గల వారు 9 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు దరఖాస్తులను జిల్లా దేవాదాయ శాఖ అధికారి రైతునగర్ నందు 26 తేదీ లోపల అందజేయవలసిందిగా కోరుచున్నాం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1945 మే 9న జర్మనీలోని రష్యా సోవియట్ యూనియన్పై దండయాత్రకు సిద్ధపడటం, రష్యాలోని 2,60,000 మంది సైన్యం తిరుగుబాటు చేసి హిట్లర్ ఆత్మహత్యకు పాల్పడే విధంగా విరోచితమైన పోరాటం చేసి పాసిస్తూ విధానాన్ని అంతం చేయడం జరిగి నేటికి 80 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్ హమాలే యూనియన్ కార్యాలయంలో పాసిజంపై విధానంపై విజయం అనే అంశంపై జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు పాల్గొనగా పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్ నాయకులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్ల నరసింహులు, పి వెంకటలింగంతో పాటు జైలాన్, సుబ్బారావు, గోపాల్తో పాటు పార్టీ కార్యకర్తలు 100 మందికి పైగా పాల్గొనడం జరిగింది. దాని అర్థానంతా యువత వసూలు చేయాలంట. వ్యాపారవేత్తకు, వాణిజ్యవేత్తకు, ఆ పరిశ్రమవేత్తకు ఏదైనా నష్టం వాటిల్లితే ఆ నష్టాన్ని 8 వంతులు మే 9న 80 ఏళ్ల క్రితము జర్మనీ పాలిస్తున్నటువంటి హిట్లరు ప్రపంచాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకోవాలి, తన కాళ్ళ కింద ఉండేలా చూసుకోవాలని చెప్పేసి రష్యా పైన దాడి చేయాలనేటువంటి కుట్రను పడడం జరిగింది. ఆ రష్యా జర్మనీ హిట్లర్ను తిరిగి చంపే విధంగా కూడా పోరాటం చేయడము ఎర్రదండుతో కలిసి చేసింది. నాటికి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అదే ఫాసిజం స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము, ఆర్ఎస్ఎస్ కలిపి దేశంలోని ప్రజలపైన, కార్మికులపైన, రైతాంగం పైన, పెట్టుబడిదారులతో, కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కయ్యి 44 చట్టాలను కుదింపు చేసి 4 లేబర్ కోడ్లుగా చేయడం జరిగింది. అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి 3 నల్ల చట్టాలను రద్దు చేసుకుంటామని చెప్పినటువంటి హామీని విస్మరించడం జరిగింది. అందుకోసమే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నయా ఫాసిస్టు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చేస్తున్నటువంటి సార్వత్రిక సమ్మెను ఈ నెల 20వ తేదీన చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వాటిలో దేశ ప్రజలందరూ, యావత్ ప్రజానికమంతా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి సిఐటిగా, సిపిఎం పార్టీగా ఈరోజు కోరుతున్నాము. కాబట్టి కార్మిక వర్గ ఐక్యతకు, అదేవిధంగా రైతాంగ ఐక్యతకు చేసేటువంటి కృషికి ప్రజలు కూడా భాగస్వాములయ్యి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1945 మే 9వ తేదీన ఆనాటి జర్మన్ హిట్లర్కు వ్యతిరేకంగా సోవియట్ రష్యా ఎర్ర సైన్యం అమోఘమైన అశేషమైన త్యాగాలు చేసి ఫాసిజాన్ని ఓడించిన చరిత్ర మనకు తెలుసు. ఆ ఫాసిజం యొక్క స్ఫూర్తితోటి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రభుత్వం అది అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతాంగం, సమస్త ప్రజానీకం ఐక్యంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. నయా ఫాసిస్టు లక్షణాలతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అన్ని రకాల మానవ హక్కులను హరించి వేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యం కావాలని చెప్పేసి పిలుపుతోటి ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ సభలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు దేశంలో ఉండే ప్రత్యేక తను పెంచుకునే కోడికి జ్వరం రావడంతో ఆగమేఘాలుగా హాస్పిటల్కి వైద్య పరీక్షలు చేయించిన నాయక్. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక నూనెపల్లిలో నివాసం ఉంటున్న నాయక్. తనకు కోళ్లంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి కోళ్లు పెంచడం జరుగుతుంది. అయితే 5,000 రూపాయలు పెట్టి నాటుకోడు పుంజు కొనడం జరిగింది. అయితే కోడి పుంజుకు జ్వరం రావడంతో ఆగమేఘాలుగా హాస్పిటల్కి వెళ్ళి కోడికి వైద్య పరీక్షలు చేయించారు. అదేవిధంగా కోడి పిల్లలకు జ్వరం రావడంతో వాటికి కూడా వైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాకు కోళ్లు పెంచడం మంచి హ్యాపీ అని, అదేవిధంగా పందెం కోడి 5,000కు కొనడం జరిగిందని, కోడి పుంజుకు జ్వరం రావడంతో ఆస్తులకు ఇచ్చి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
తీసుకుంటారులే. ఇప్పుడు ఫీడింగ్ అవుతున్నాయి దానా. ఇప్పుడు సమ్మర్లో నేను మేకలు కొట్టినాను ఒక 20 దాకా. అయిపోయిందా? దీనికి ఇటువంటి వాటి మీద కేర్ తీసుకుంటున్నాను. నా పేరు గుంపుల నాగన్న. నాకు కోళ్ళు అంటే ఇష్టం. ఈ కోడిని బ్రీడింగ్ పర్పస్ 5000 పెట్టుకున్నాను. దీనికి ఇన్ఫెక్షన్ అయ్యి షెడ్లో వదిలితే ఇన్ఫెక్షన్ అయ్యి కన్ను పోయింటే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ట్రీట్మెంట్ నడుస్తుంది. దాని పిల్లలు కూడా కొద్దిగా దెబ్బలు తగిలి వచ్చింది, తీసుకొని వచ్చాను. దానికి జ్వరం రావడం వల్ల నాకు కూడా జ్వరం వచ్చినట్టుంది. ఎందుకంటే చాలా ఇష్టంతో పెంచుకున్నటువంటి కోళ్ళు కాబట్టి అది దాంట్లో కూడా జ్వరం వచ్చింది. అవి చిన్నప్పటి నుంచి మా దగ్గరే పుట్టి పెరిగింది కాబట్టి దానిని కూడా చాలా కేర్తో తీసుకుంటున్నాం. దానిని కూడా హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. ట్రీట్మెంట్ నడుస్తుంది. నా పేరు గుంపుల నాగన్న. నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న పవన యజమానులకు నోటీసులు జారీ చేసిన నంద్యాల మున్సిపాలిటీ కమిషనర్ నిరంజన్ రెడ్డి స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలు నిర్వహించిన వాటికి నోటీసులు జారీ చేయడం జరిగిందని, నంద్యాల పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న 126 మందికి నోటీసులు జారీ చేయడం జరిగిందని, పట్టణంలో ఎవరైనా కానీ భవనాలు కొనే ముందు మున్సిపాలిటీ అనుమతులు ఉన్నాయా లేవా పరిశీలించి తీసుకోవాలని, అదేవిధంగా మున్సిపాలిటీ అనుమతులు లేకుండా ఎవరికి కూడా బ్యాంకుల లోను విద్యుత్ సరఫరా ఇవ్వకూడదని నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఒక విన్నపం. మరి పట్టణంలో పలు ప్రాంతాల్లో అక్రమంగా భవనాలను నిర్మించడం, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి మరి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఫీజెస్ చెల్లించకుండా మరి 30 నుంచి 40 అడుగుల రోడ్లు, అదేవిధంగా 10% వేకెంట్ ల్యాండ్, అదేవిధంగా ఆ లేఅవుట్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో బీటీ రోడ్లు, తార రోడ్లు వేయడం, అదేవిధంగా సిమెంట్ కాలువలు నిర్మించి, కల్వర్ట్లు నిర్మించి, వీధి దీపాల కోసం స్ట్రీట్ లైట్ పోల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మంచినీటి సరఫరా కోసం పైప్ లైన్లు కూడా వాళ్ళే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరి అటువంటి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయకుండా చాలామంది మన పట్టణంలో ముఖ్యంగా రైతునగర్ కానీ హైవే ప్రాంతాలు, చుట్టుపక్కల అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వేసి, ఆ అక్రమ లేఅవుట్లలో కొంత ప్రజలు మరి వారి యొక్క పొదుపు చేసుకున్న ధనాన్ని వెచ్చించి అక్కడ ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు బ్యాంక్ రుణం పొంది ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ వీధి దీపాలు లేవనో, రోడ్డు లేదనో, కాలువ లేదనో, మరి అనేక రకాలైన సమస్యలతోటి మున్సిపల్ అధికారులను అట్లాగే ప్రజాప్రతినిధులను అప్రోచ్ అవ్వడం అనేది మా నోటీస్కి రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏమిటంటే, ఎవరు కూడా దయచేసి అక్రమ లేఅవుట్లలో మీరు స్థలాలను కొని మీ హార్డ్ అండ్ మనీని కష్టార్జితాన్ని వెచ్చించి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఎటువంటి మరి మనకున్న పరిమిత ఆదాయంలో, మున్సిపాలిటీకి ఉన్న పరిమిత ఆదాయంలో అక్కడ కొత్తగా ఏర్పడ్డ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి మున్సిపల్ నిధుల నుంచి వెచ్చించే అవకాశం తక్కువగా ఉంటుంది. మరి ఎవరైతే ఈ లేఅవుట్ను వేసి మీకు అమ్మాడో అతను మాత్రమే ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి నిబంధనల మేరకు వాళ్ళు అటువంటి పనులు చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, సహకరించండి. అదేవిధంగా మరి బిల్డింగ్ నిర్మాణాలు చేసేవాళ్ళు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది కట్టడము, అనుమతించబడిన ప్లాన్ను డీవియేట్ అయ్యి అతిక్రమించి కొంతమంది కట్టడం అనేది కూడా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేము పట్టణంలో ఈ అన్ని బ్యాంకర్లకు కూడా మున్సిపాలిటీ నుంచి లెటర్స్ రాయడం జరిగింది. ఎక్కడైతే అనుమతులు లేని భవనాలు కానీ, అనుమతులను అతిక్రమించి నిర్మించిన భవనాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి రుణ సదుపాయము కల్పించవద్దు. మరి ప్రజాధనాన్ని మరి బ్యాంకుల ద్వారా చెల్లించే అప్రూపంలో ఇచ్చేది ప్రజాధనమే కాబట్టి ప్రజాధనాన్ని
మరి మనం మిస్యూజ్ చేసినట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతో అందరికీ కూడా లెటర్లు రాయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మున్సిపాలిటీ నుంచి అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం కానీ, ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడం కానీ చేయవద్దని కోరడం జరిగింది. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ గారికి కూడా రిజిస్ట్రేషన్స్ అటువంటి ప్రాంతాల్లో మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి లేకుండా చేయవద్దని కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే అనుమతులు లేకుండా లేఅవుట్లు వేయడం కానీ, భవనాలు నిర్మించడం కానీ, అనుమతించబడిన ప్లాన్ను అతిక్రమించి నిర్మించే వాళ్ళందరి మీద కూడా మన పట్టణంలో కేసులు, అంటే గౌరవ న్యాయస్థానం ముందు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు కేసులు నమోదు చేయడం జరిగింది. గతంలో ఇటువంటి కేసుల్లో శిక్ష ఫైన్ రూపంలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన చట్టాల మేరకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, కఠిన కారాగార శిక్ష, అదేవిధంగా ల్యాండ్ వాల్యూ 20%, కన్స్ట్రక్షన్ వాల్యూలో 20% వరకు కూడా వాళ్ళకి ఫైన్ రూపంలో ఇంపోజ్ చేయడము, మరి కొన్ని సందర్భాల్లో ఈ ఫైన్తో పాటు జైలు శిక్ష వేయడం కూడా జరుగుతుంది. ఇది కూడా మరి మన పట్టణంలో ఇప్పటి వరకు దాదాపు 169 కేసులు మనం ఇప్పుడు ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువగా మన పట్టణంలో ఎవరైతే భవనాలను ప్లాన్లు లేకుండా కట్టడమో లేదంటే అతిక్రమించి కట్టడమో వాళ్ళందరి మీద పెద్ద పెద్ద భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా దయచేసి అపార్ట్మెంట్లలో కొనుగోలు చేయడం కానీ, లేదంటే నిర్మించిన భవనాన్ని కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా దయచేసి మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి అనుమతించబడిన భవనాలను మాత్రమే కొనుగోలు చేయండి. ఎందుకంటే రేపు కోర్టు నుంచి ఏదైతే శిక్ష పడుతుందో, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అదనంగా కూడా మేము కేసులు ఫైల్ చేయబోతున్నాము. మరి కోర్టు ద్వారా ఫైన్ పడ్డ బిల్డింగ్ను కూడా తొలగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అయితే ఎవరైతే తొలగించలేదో వాళ్ళు రోజుకు 1% చొప్పున మనకి ఫైన్ రూపంలో ఆ బిల్డింగ్ విలువను 1% అంటే 1 కోటి రూపాయల బిల్డింగ్ ఉంటే దాంట్లో 1% అంటే ₹1,00,000 రోజుకు 1,00,000 చొప్పున మనకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 100 రోజుల్లో ఆ బిల్డింగ్ యొక్క పూర్తి ధనాన్ని మున్సిపాలిటీకి ఫైన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మరి మీరు కష్టపడి కష్టార్జితాన్ని మరి వెచ్చించి ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి సహాయ సహకారాలు మీకు సంబంధించిన సమాచారం కావాలన్నా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించండి. దాంట్లో మీరు సరైన సూచనలు తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇల్లు కొనుగోలు చేయడం కానీ కట్టుకోవడం కానీ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల కొత్తపల్లి గ్రామంలో భక్తి శ్రద్ధలతో హోమాలు, కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన గ్రామస్తులు తాతిరెడ్డి తులసిరెడ్డి దంపతులు. నంద్యాల నిరుద్యోగుల కోసం 16వ తేదీ పాలిటెక్నిక్ కాలేజీలో మెగా జాబ్ మేళా. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్. రాబీస్ వ్యాధి ఎక్కువ శాతం కుక్క కాటు వల్లే వస్తుంది. పెంపుడు కుక్కలను ARV వ్యాక్సిన్లను వేయించాలి. పశు వైద్య శాఖ అధికారి సుబ్బారెడ్డి వెల్లడి. వక్ఫ్ బోర్డు సవరణ 2025 నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసనగా 25వ తేదీ చెయ్యి కలుపుదాం, అందరూ తలరండి. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు. నంద్యాలలో ధర్మకర్తల మండలి సభ్యుల నియామకానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయ శాఖ అధికారి వేణునాథ్ రెడ్డి వెల్లడి. నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా కర్షకులు ఐక్యమై పోరాటాలు ఉధృతం చేయాలి. CPM. తను పెంచుకునే కోడికి జ్వరం రావడంతో ఆగమేఘాలుగా హాస్పిటల్కు వైద్య పరీక్షలు చేయించిన నాయక్.
నంద్యాల పట్టణంలో అనుమతి లేకుండా అక్రమంగా భవనాలు నిర్మిస్తున్న వారికి నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.